సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక 5 బైకులు అయితే మీ ముందుకు తెచ్చానమాట. చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి, ఎక్కువ ప్రైజ్లో ఉన్నాయి గైస్. ఈ బైక్ వచ్చేసి మనకి FZ బైక్ అనమాట. ఈ బైక్ వచ్చేసి మనకి ఆధునికతో ఉంటుంది. ఈ బైక్ మోడల్ వచ్చేసి 2012 మోడలు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 48,000 అయితే చెప్తున్నాడు ఓనరు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు గైస్, కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ బండి మీద ఎలాంటి చలనం అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదనమాట. అలాగే బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 40 అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. అలాగే మనకి బండి పేపర్లు, బండి ఆర్సీలు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. అలాగే మీ బైక్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇస్తాను. ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి Yamaha RX 135 అనమాట. RX 100 కాదు, ఇది 135 ఇది గైస్. ఈ బైక్ వచ్చేసి మనకి ఆధునికతో ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 35 నుంచి 40 వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. అలాగే బైక్ మోడల్ వచ్చేసి మనకి 2000 మోడల్ అనమాట. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 55,000 అయితే చెప్తున్నారు ఓనరు. ఓనర్తో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫైనల్ రేట్ అయితే కాదు. అలాగే ఈ బైక్ మీద ఎలాంటి చలనం అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదనమాట. అలాగే మీకు ఈ బైక్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు ఇలాగ బండి అమ్మాలనుకుంటే ఇదిగో ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ బండి ఫొటోస్, మీ బండి డీటెయిల్స్ అయితే పంపించండి. మేము ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా అయితే సేల్ చేస్తాం గైస్ నిజంగా. అలాగే ఈ బైక్ ఆర్సీ అన్ని పేపర్లు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉందన్నమాట బైకు. మనకి ఆధునికతో ఉంటుంది ఈ బైకు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫేక్ కాల్స్ అయితే చేస్తుంటారు. మీరు అలా చేయకండి అనమాట. మీరు ఎవరైనా బైక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవాలనుకుంటే చేయండి, లేకపోతే వద్దు. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి Yamaha RX 100. ఈ బైక్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో ఉంటుంది గైస్. ఈ బైక్ వచ్చేసి మనకి ఆధునికతో ఉంటుంది. ఈ బైక్ వచ్చేసి మనకి ఫుల్ మోడిఫై అయితే అయిపోయింది అనమాట. అలాగే ఈ బైక్ మోడల్ వచ్చేసి 1996 తీసుకున్నారు ఓనరు. ఫస్ట్ ఓనర్ అయితే కాదు గైస్, సెకండ్ ఓనర్ అనమాట. అలాగే బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 60,000 అయితే అంటున్నారు ఓనరు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు గైస్, అడిగితే మాత్రం ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి బైక్ మైలేజ్ వచ్చేసి 35 నుంచి 40 వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బండి పేపర్లు, బండి ఆర్సీలు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఫుల్ మోడిఫై అయిపోయింది బైకు. మీకు ఈ బైక్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. అలాగే ఎక్కువ ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఫేక్ కాల్స్ మాత్రం ఎక్కువ చేయకండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎండ్ వరకు చూడండి, బైక్ వీడియో క్లిప్పింగ్ అని పెడతాను అనమాట. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి మా తమ్ముడిది అనమాట బైకు. మా తమ్ముడిది ఈ బైక్ వచ్చేసి మా తమ్ముడే అమ్ముతున్నాడు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మా తమ్ముడి నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వచ్చి తీసుకోండి అనమాట. రేట్ అయితే కొంచెం తగ్గింపే ఉంటుందన్నమాట, ఎక్కువైతే ఉండదు, కొంచెం తగ్గించుకొని ఇస్తామన్నమాట బైకు. అలాగే చాలామంది అడిగేది చాలా తక్కువ రేట్లో కావాలంటున్నారు. తక్కువ రేట్లో అంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. కొన్ని వస్తున్నాయి తక్కువ రేట్లోనే, కానీ వాళ్ళు తొందరగా సేల్ చేసుకుంటున్నారు. వాళ్ళ వెంటనే అమ్మేసుకుంటున్నారు బైకులు. తక్కువ రేట్లో ఉన్నవి తొందరగా అమ్మేసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నవి మాత్రం కొంచెం లేట్ అవుతుంది అనమాట పోయేకి, కొంచెం వెయిట్ చేయాల్సి అనమాట. తక్కువ ప్రైజ్లో కావాలంటే కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే చాలామంది తొందరగా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. తక్కువ రేట్లో ఉండేవి, కొంచెం ఎక్కువ రేట్లో ఉండేవి చాలా రోజులు ఉంటుంది. అలాగే మీరు వేరే వాహనాలు ఏమైనా ఉంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మా డీటెయిల్స్ అన్నీ ఇస్తే మా వాట్సాప్ నెంబర్కి మేము డెఫినెట్గా సేల్ చేస్తాం గైస్. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి పల్సర్ 220. ఈ బైక్ వచ్చేసి పల్సర్. ఈ బైక్ వచ్చేసి మనకి ఆధునికతో ఉంటుంది. ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఓనర్ని అన్ని రకాలుగా కనుక్కొని మాత్రమే తీసుకోండి. అలాగే ఈ బైక్ మోడల్ వచ్చేసి 2013 మోడలు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 39,000 అయితే అంటున్నారు ఓనరు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు గైస్, అడిగితే మాత్రం ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి బైక్ మైలేజ్ వచ్చేసి 40 అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. అలాగే బండి పేపర్లు, బండి ఆర్సీలు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. ఒకవేళ మీకు బైక్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. అలాగే బైక్ మీద ఎలాంటి చలనం అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదు గైస్ నిజంగా.
ఈ బైక్ ఓనర్కి వచ్చేసి మనీ అయితే కొంచెం అర్జెంట్ అయితే ఉంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేమో అర్థం చేసుకోండి. అలాగే బండి టైర్లు అన్నీ చూసుకుంటే కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్. మనకు అన్నీ కొత్త టైర్లు కొత్తవి అన్నీ చేయించినాడు అనమాట. కొన్ని రిపేర్ ఉంటే అన్నీ రిపేర్ మొత్తం చేయించినాడు. అన్ని టైర్లు గీర్లు అన్నీ కొద్దిగా ఫుల్ కొత్తవి అయితే చేసి ఇచ్చినాడు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ బైక్ వచ్చేసి మనకి ఆదోళనతో ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువ ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి, ఎందుకంటే టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి, కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి డిస్కవర్ బైక్ అనమాట. ఈ బైక్ వచ్చేసి మనకి ఆదోళనతో ఉంటుంది. అలాగే ఈ బైక్ మోడల్ వచ్చేసి 2013 మోడల్ అనమాట. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 25,000 అయితే చెప్తున్నాడు ఓనర్తో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గొచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఈ బైక్ మీద ఎలాంటి చలనాలు అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదనమాట. అలాగే బండి పేపర్లు బండి ఆర్సీలు అయితే కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. అలాగే బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 50 అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. ఈ బైక్ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేల్ అని అర్థం చేసుకోండి. ఎక్కువ ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. లేదు అది మళ్ళా అది బండి అమ్మకపోతుంది. ఏం చేస్తున్నారు?